హాయ్ హలో వీరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను సజ్జల కిచిడి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఈవినింగ్ దాకా నీరసం లేకుండా ఉంటుంది. ఈ ఎండాకాలం జర్నీ చేసిన అలాంటప్పుడు బాగా ఆకలిస్తుంది కదా, వాళ్ళకి నీరసం లేకుండా ఉండడం కోసం ఇలాంటి ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే ఎండలో వర్క్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎదిగే పిల్లలకి బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇది చాలా మంచిది. అట్లాగే షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఫైబర్ కావాలి కాబట్టి ఇలాంటి ఫైబర్ ఫుడ్ ఇస్తే ఫైబర్ విత్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఇదిగోండి పెసరపప్పు, బద్దె పెసరపప్పు 1/2 కప్పు, అలాగే సజ్జలు 1 కప్పు. నీళ్ళు వేసి శుభ్రం చేసుకుందాం. పెసరపప్పు కూడా నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం. నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు నానితే చాలు. అలాగే కడిగేసి సజ్జలు కూడా కడిగి మిక్సీ పట్టుకొని బరకగా మిక్సీ పట్టుకున్నాం. ఒకసారి కడిగితే చాలండి, సజ్జలు నానబెట్టాలని రూల్ ఏం లేదు. ఇలాగ కడిగేసి వెంటనే మిక్సీ పట్టి చేసుకోవచ్చు. నానబెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలనే ప్రాబ్లం ఉండదు. మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే కాస్త ఇది 10 నిమిషాలు 5 నిమిషాలు టైం పడుతుంది, అంతే అన్నమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. అందరికీ మంచిది, ఇంట్లో ఎవరైనా తినచ్చు క్వాంటిటీని బట్టి. ఇదిగోండి ఇలాగా నీళ్లు చేత్తో వాష్ చేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకుందాం. ఎక్కువ నీళ్లు వేయకూడదు, అలాగని పౌడర్లా చేయకూడదు. కొద్దిగా బరకగా చేసుకోవాలి. ఇందాక సజ్జలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి దానికి 8 కప్పుల నీళ్ళు అన్నమాట. పెసరపప్పు కూడా ఉంది కాబట్టి చూసుకొని 8 కప్పుల నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాం. ఒక పొయ్యి మీద, ఇంకో పొయ్యి మీద వచ్చేసి మనం కళాయి పెట్టుకొని బాగా వేడైంది. ఈ టైంలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడవంగానే 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటమంటే చాలు, మరీ నల్లగా అవ్వకూడదు, అదే స్మెల్ వస్తుంది లేకపోతే. ఇది ఇందాక బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా సజ్జల పౌడర్, అది వేసుకుందాం. సజ్జల రవ్వ వేసుకొని ఇలాగా నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది ఎందుకు వేయించాలంటే మనం నీళ్లు వేయంగానే సుద్దలు కట్టకుండా ఉండడం కోసం. అలాగే నెయ్యిలో వేగుతుంది కాబట్టి మంచి సువాసన వస్తుంది. తినేటప్పుడు మంచిగా పచ్చి వాసన పోయి బాగుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పెసరపప్పు నానబెట్టాం కాబట్టి బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది. ఇదిగోండి ఇది కూడా వేసేసి కాస్త అలా ఒకసారి తిప్పేస్తే తర్వాత వేడి నీళ్ళు వేసుకుందాం. ఈ టైంలో వేడి నీళ్ళు వేసుకోండి. ఇలాగా వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, చేతుల మీద పడకుండా. ఇలాగా చూసారా, కొద్ది నీళ్ళు ఉంచుకుందాం అనమాట. నీళ్ళు తగ్గితే వేసుకోవచ్చు. ఇదిగోండి కింద ఉండలు కట్టకుండా బాగా ఉడుకు పట్టేదాకా ఇలాగా కలుపుతూనే ఉండాలి. ఉడుకు పడుతుంది, దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉందన్నమాట. ఇదిగోండి ఉడుకు పడుతుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇది సజ్జలు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికితే పర్వాలేదు, ఉడకపోతే మటుకు మిగిలిన నీళ్లు వేసుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలి. నాకైతే ఉడికిపోయింది, చూడండి ఎంత చక్కగా ఉందో. ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది, స్మాష్ అయిపోయింది. పప్పు కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. పెసరపప్పు ఉంది కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా తినచ్చు. క్వాంటిటీ చూసి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకుందాం. దీనికి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంట్లో పాటు టచింగ్కి వచ్చేసి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఆవకాయ చట్నీ, మాగాయ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట.
ట్రై చేసి చూడండి, హెల్దీగా ఉండండి. సూపర్ అంటే సూపర్. మన పూర్వీకులు ఇలాంటి ఫుడ్ తినే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఇప్పుడు ఇలాంటి ఫుడ్ అలవాటు చేసుకుందాం. ఈజీ టు మేక్ అన్నమాట. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. రెడీ టు ఈట్ అండి, హెల్దీ అండ్ టేస్టీ.